దేవుని పనిలో నిలబడదాం, ప్రార్థన చేద్దాం, దేవుడి మీద విశ్వాసం ఉంచుదాం, అనే సన్నిధిలో నిలిచి ఉందాం. నయమాను దేవుని తెలుసుకున్నాడు. నయమాను పట్ల దేవుడి ప్రణాళిక ముందే ఉంది. తనకు కుష్ఠరోగం ఉంది, తన గనుడే, దేవుడు అతనికి పరాక్రమం కలిగిన జయాలు ఇస్తున్నాడు. కానీ అతని సమస్య అతనికి చివరికి ఏమిచ్చిందో తెలుసా? దేవుడిని తెలుసుకునేటట్టు చేసింది. దేవుని స్తోత్రం. చివరికి నయమాను జీవితంలో సమస్తం ఎలా మారింది? మేలుగా మారిందని ఒక స్తోత్రం చెప్పండి. నయమాను బాధ, కష్టము, అతను పడినటువంటి అన్ని కూడా దేవుడు ఎలా మార్చాడు? అతని జీవితంలో మేలుగా మార్చాడు. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు మన జీవితంలో అన్ని విజయాలు ఉంటాయి, కొన్నిసార్లు అన్ని విషయాలు అన్ని ఉంటాయి, ఏదో ఒక లోపంగా ఉంటది. కానీ ఒక దినమున దేవాది దేవుడు ఏం చేస్తాడు? అన్ని సమకూడి ఎలా మారుస్తాడు? మేలుగా మారుస్తాడు. దేవుని స్తోత్రం. పౌలు గారికి ముళ్ళు ఉంది, అయినా సరే ఏమన్నా నా పరుగు నేను కనబుట్టించాను, నా కొరకు ఇప్పుడు ఏముంది? జీవం కిరీటం ఉంది. దేవుని స్తోత్రం. ఆ ముళ్ళు ఆగిపోయినా పరుగును కనబుట్టించాడా? చివరికి విజయం, దేవుడు మనకి విజయం ఇస్తాడు. అదే బాధను బట్టి కానీ అన్ని ఉన్నాయండి, కానీ అన్ని ఉన్నాయండి, బాగానే ఉన్నాయి, కానీ అని ఈ కానీ అని ఎక్కడైతే బాధపడుతున్నారో అది దేవుడి దగ్గర పెట్టండి, దేవుడి దగ్గర పడతాయి. ఒక రోజున ఖచ్చితంగా మనకి ఆశీర్వాదకరంగా దేవుడు చేయదుగాక. నయమాను జీవితంలో జరిగినటువంటి గొప్ప కార్యం ఏదైతే జరిగి దేవుడు తెలుసుకున్నాడు, ఆయన సన్నిధిని వెళ్ళాడో, నిత్యం ఆయన సన్నిధిని వెతుకుతూ ఆయన సన్నిధిలో మనము మన పరిస్థితులు తెలియజేసి ఆయన సన్నిధిలో వర్తిల్లేవారుగా ముందుకు గాక. ఈ మాటలు దేవాది దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.